అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నుడు మాస్టారు. ఈరోజు ఈ తరగతిలో బాల వ్యాకరణము తత్సమ పరిచ్ఛేదం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క తరగతిలో మరి బాల వ్యాకరణంలో ఉన్నటువంటి పోటీ పరీక్షార్థులకు చాలా ఉపయోగమైనటువంటి తరగతులను మీకు బోధిస్తున్నాను. ఓకేనా? చూడండి, బాల వ్యాకరణము తత్సమ పరిచ్ఛేదము. తత్సమ పరిచ్ఛేదములో సూత్రాల సంఖ్య ఎంత అడిగితే 87 సూత్రాలు ఉంటాయి. గమనించాలి, బాల వ్యాకరణంలోని తత్సమ పరిచ్ఛేదములో సూత్రాల సంఖ్య 87 ఉంటాయి. మన ముందు వీడియోలో బాల వ్యాకరణము తత్సమ పరిచ్ఛేదము గురించి, సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష గురించి పూర్తిగా ముందు వీడియో చూడాలి మీరు. తత్సమ పరిచ్ఛేదములో సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష అనే తత్సమం అంటారని ముందు మీకు చెప్పాను. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? చూడండి, ఇక్కడ సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు సంజ్ఞా పరిచ్ఛేదము 19 సూత్రంలో తెలియజేసిన తత్సమ పరిచ్ఛేదంలోని సంస్కృత సమాలే ప్రధానంగా గ్రహించబడ్డాయి. సూత్రం ఏంటి సార్? తత్సమం అంటే సూత్రం ఏంటి? సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు అంటే సంస్కృతము ప్రాకృతం అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఇలాగ తెలియచేసిన తత్సమ పరిచ్ఛేదములో సంస్కృత సమాలే ప్రధానంగా గ్రహించబడ్డాయి. అంటే ఎక్కువగా సంస్కృత సమాలంతో కూడిన పదాలే ఎక్కువగా గ్రహించబడ్డాయి. సంస్కృత ప్రాకృత తుల్యమైన భాష తత్సమం అని చెప్పింది ఎవరంటే చెన్నై సూరి గారి యొక్క నిర్వచనము. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమమని నిర్వచనం ఇచ్చినటువంటి కవి ఎవరని అడిగితే, వ్యాకరణకారుడు ఎవరని అడిగితే పరవస్తు చెన్నై సూరి. సూరి అంటే పండితుడు అని అర్థమండి, బిరుదది. అయితే ఈ పరిచ్ఛేదములో సంస్కృత శబ్దాల్ని తెలుగుగా గావించే విధానమే ప్రధానంగా చెప్పబడింది. ఈ పరిచ్ఛేదములో తెలుగు విభక్తులు చెప్పాను కదండి, డూమువులు విభక్తులు ఎలా మారాయి అనేది మనం నేర్చుకున్నాం. విభక్తి విధానము, అలాగే అజంత హలంత రూపసాధనము కూడా దీంట్లో ఉంటాయి. ఈ తత్సమ పరిచ్ఛేదంలో ఉన్నటువంటి సూత్రాలను, చాలా ముఖ్యమైన సూత్రాలను మీకు నేను వరుస క్రమంలో బోధించుకుంటూ వెళ్తాను. ఎంతవరకు మీకు అవసరమో ఆ అంశాలను మాత్రమే మీకు నేను తెలియజేస్తాను. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినండి. తత్సమ పరిచ్ఛేదము సూత్రాల యొక్క వ్యాఖ్యానాలు. తత్సమ పరిచ్ఛేదంలో మొదటి సూత్రం చూడండి, డూమూవులు ప్రథమా విభక్తి ప్రత్యయాలు. ముందు చెప్పాము, దీంట్లో ప్రధానంగా విభక్తులు విధానము అన్నీ ఉంటాయి. కాబట్టి విభక్తి ప్రత్యయాలు మనకు కనిపిస్తాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? మొదటి సూత్రము డూమూవులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయాలు. అంతేకాదు, దీని మీద ప్రశ్న ఇంకోటి ఎలా అడుగుతుందో చూడండి. డూమూవులు అనేవి ప్రథమ విభక్తి ప్రత్యయాలు. బాల వ్యాకరణం ప్రకారము డూమూవులు ప్రథమ విభక్తి ప్రత్యయాలు అవుతాయి. రైట్ ఏంటి సార్? బాల వ్యాకరణం ప్రకారం డూమువులు ఏమవుతాయి అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, బాల వ్యాకరణం ప్రకారంగా డూమువులు ఏంటని అడిగితే ప్రథమ విభక్తి ప్రత్యయాలు. అయితే భాషాశాస్త్రం ప్రకారముగా ఈ డూమువులు ఏమవుతాయి అని అడిగితే లింగ బోధక ప్రత్యయాలు. సార్, నెట్ రాసిన వాళ్ళు కానీ, సెట్ రాసిన వాళ్ళు కానీ, ఎస్ఏ తెలుగు రాసిన వాళ్ళు కానీ, లేదా జేఎల్డిఎల్ రాసిన వారికి అడిగినటువంటి ప్రశ్న అందరూ దీన్నే ఒక కోణంలోనే చూస్తారు. డూమువులు అనేది ప్రథమ విభక్తి ప్రత్యయాలే, కానీ అక్కడ ఆన్సర్ మీకు భాషాశాస్త్రం ప్రకారముగా అని అడుగుతాడు. భాషాశాస్త్రం ప్రకారంగా డూమువులు ఏమిటని అడిగితే ప్రథమ విభక్తి ప్రత్యయాలను పెడితే ఆన్సర్ తప్పు. భాషాశాస్త్రం ప్రకారముగా ఈ డూమువులు ఏంటని అడిగితే లింగ బోధక ప్రత్యయాలు. లింగ బోధక ప్రత్యయాలను గుర్తుంచుకోవాలి. ఓకేనా? అర్థమైందండి? చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న, పరీక్షలోకి వెళ్తారు, చాలా బాగా రాసేసారు అనుకుంటారు, మీరు పెట్టింది ప్రథమ విభక్తి ప్రత్యయాన్ని పెడతారు. కానీ అక్కడ ఆన్సర్ భాషాశాస్త్రం ప్రకారంగా డూమువులు అనేవి లింగ బోధక ప్రత్యయాలని గమనించండి.